ఇక వరంగల్ జిల్లా కరీమాబాద్లో మైసమ్మ పోతలింగన్న స్వామి శిఖర కళాశ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం వైభవంగా జరిగింది. భక్తి శ్రద్ధలతో విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం జరిగిందని ఉత్సవ కమిటీ సభ్యులు అనిల్ కుమార్ తెలిపారు. వేద పారాయణం, స్వస్తి మహాగణపతి పూజలు నిర్వహించి పటిష్ట మూర్తులకు పంచామృతం ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. ఈ వేడుకలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు. బొడ్రాయి ఫిబ్రవరి మార్చ్ నెలలో బొడ్రాయి ఏర్పాటు చేసినాం. తర్వాత 5-6 నెలలకు ఇప్పుడు ఈ 8వ నెలలో కూడా 9వ తారీఖు నుంచి 3 రోజుల కార్యక్రమంలో మైసమ్మ దేవాలయాన్ని కూడా నిర్మించుకొని ప్రతిష్ట కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటాను. ఇది అందరి ప్రజల సహకారంతో, దాతల సహకారంతో ఉమ్మడిగా అందరి నిర్ణయంతో కలిసి చేసుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి ఇప్పుడు నిన్న మొదటి రోజు కార్యక్రమం అయిపోయింది. ఇవాళ 2వ రోజు కార్యక్రమం. ఇప్పుడే అన్ని పంచామృతాలతో విగ్రహాలను అభిషేకం చేసిండ్రు. అభిషేకం చేసిన తర్వాత హోమం జరిపిన తర్వాత అమ్మవారిని ఊరు మొత్తం చుట్టూ తిప్పి అందరూ బిందెలతో నీళ్లు పోసి అమ్మవారు వస్తుంటే అందరు ఇళ్ళలాగా ముంగట నిలబడి అమ్మవార్లకు వాహనానికి నీళ్లు పోసి వాళ్ళందరూ పుణ్యవంతులు చేసి పుణ్య కార్యక్రమాన్ని జరుపుకుంటారని చేస్తూ ఇది అయిపోయాక సాయంత్రం ధాన్యాదివాసం ఇప్పుడు అయ్యగారు చెప్పిన విధంగా